హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గన్న స్టోరీస్ వరల్డ్. స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ 96. అంటే నేను మీకు నచ్చలేదా అని అంది శ్రావణి ఏడుపు మొహం పెట్టుకొని. ఆమె మాటకి శౌర్య నవ్వుతూ, ఓయ్ నచ్చనిదే మార్నింగ్ నీకు అంత దగ్గరగా వచ్చానా అని అన్నాడు. శౌర్య ఆ మాట అనగానే శౌర్య ఉదయం ఆమెని హత్తుకుంది. గుర్తు తెచ్చుకొని ఆమె బుగ్గల్లో మందారాలు పూస్తూ ఉంటే సైలెంట్ అయిపోయింది శ్రావణి. ఏమైంది మేడం గారు, మళ్ళీ మౌనవ్రతం పట్టారు అన్నాడు శౌర్య. మీరు నేను మాట్లాడేలాగా మాట్లాడుతున్నారా? మీరొక్క మాట మాట్లాడితే నాకు ఇంకో మాట కూడా దొరకట్లేదు తెలుసా. నేను మాట్లాడడానికి నిజంగా మీరు చాలా అల్లరి వాళ్ళు. మీరు నాతో పడడం కాదు, నేనే మీతో ఎలా పడాలో ఏంటో పెళ్ళయ్యాక అని అంది శ్రావణి. ఏ పడలేవా నాతో అన్నాడు శౌర్య ప్యూర్ స్మైల్తో. అప్పుడు చూద్దాంలేండి పెళ్ళయ్యాక, ఇప్పుడు ఎందుకు అని అంది శ్రావణి. హలో కళ్ళజోడు పాప, కాస్త పాత చింతకాయ పచ్చడిలా ఉండడం ఆపేసి కాస్త అప్డేట్ అవ్వు తల్లి అన్నాడు శౌర్య. నేనేం పాత చింతకాయ పచ్చడిని కాదు అని మళ్ళోసారి బుంగమూతి పెట్టింది పాప. ఇంకొకసారి కానీ నువ్వు బుంగమూతి పెట్టావనుకో అని శౌర్య ఈసారి కాసేపు గ్యాప్ ఇచ్చి, ఈసారి చెప్పను, నువ్వు కలిసాక చూపిస్తాను పాప అని అన్నాడు. అతడు ఆపిన సైలెన్స్లోనే ఆమె 100 అర్థాలు వెతుక్కునేలా. అంటే అంటే ఏం చేస్తారు శౌర్య గారు అని ధైర్యం చేసి అడిగింది శ్రావణి. చెప్పను, చూపిస్తానులే. మీరేం చూపించినా నేను ఇప్పుడు చూడను, అన్ని పెళ్ళయ్యాకే అని అంది శ్రావణి. ఆమె మాటలకి శౌర్య నవ్వుకుంటూ, నిజంగా నీతో వేగడం చాలా కష్టమని అర్థమవుతుందే తల్లి నాకు అని అన్నాడు. కష్టమైనా భరించాల్సిందే, ఒప్పుకున్నారు కదా పెళ్ళికి అని. ఇప్పుడప్పుడే లవ్లో పడుతున్న కొత్త జంట ఇద్దరు కాసేపు ముచ్చట్లాడి ఇక ఫోన్ పెట్టేసుకున్నారు. ఇక వేద పాప మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు మంచిగా కునుకు తీసి మెల్లిగా లేచి చూసే వరకు రుద్ర ఇంకా వర్క్ చేస్తూనే కనిపించాడు. ఆమె కూడా అతడి ఒడిలో ఉంటే ఒక చేయితో ఆమెను దగ్గరికి తీసుకొని ఇంకో చేత వర్క్ చేస్తూ కనిపించాడు. నువ్వు పడుకోలేదా బావా అని అంది వేద. నేను పడుకుంటే వర్క్ని బాబు వచ్చి చేస్తాడా అనుకున్నావా అన్నాడు రుద్ర సీరియస్గా. ఎందుకు ఎప్పుడు మా నాన్నని అంటావు, నీకు మా నాన్న అంటే కుళ్ళు కదా అని రుద్ర కడుపులో గిచ్చి మెల్లిగా లేచి కూర్చుంది వేద. రుద్ర వర్క్ దగ్గర పడడంతో ఆమెను ఒక చూపు చూసి 5 minutesలో అతడి వర్క్ కంప్లీట్ చేసి ల్యాప్టాప్ పక్కన పెట్టి ఒకసారి పరీక్షగా వేదని చూశాడు. ఇంతకు ముందులా కాకుండా భార్య కొత్తగా కనిపిస్తూ ఉంటే అతడు లోపలే నవ్వుకుంటూ ఆమె మొహాన్ని తేరిపారా చూసి పిచ్చి పిచ్చిగా ఉన్న ఆమె జుట్టుని చూసి, ఖచ్చితంగా ఇది పిల్లల కన్నా దీన్నే ఎక్కువగా చూసుకోవాల్సి వస్తుంది. నా పిల్లలైనా చెప్పిన మాట వింటారేమో కానీ దీంతో నాకు టార్చర్ జీవితాంతం తప్పదు. ఇక ఎలా చూస్తుందో చూడు మళ్ళీ గుడ్లగుబ్బ కల్లేసుకొని అని రుద్ర డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి ఆయిల్ అలాగే కోమ్ తీసుకొచ్చి వేద పిచ్చి జుట్టుకి అంతా కూడా నూనె పెట్టి చక్కగా మసాజ్ చేసి ఆమె జుట్టు కొప్పు పెట్టి, ఫ్రెష్ అయ్యి రాపో, ఇలాగే ఉంటావా పిచ్చిదానిలా అని అన్నాడు. చక్కగా అతడు మసాజ్ చేస్తూ ఉంటే హాయిగా అనిపించి, ఇంకా కాసేపు మసాజ్ చేస్తే నీ సొమ్మేమవుతుంది, 10 నిమిషాలు మాత్రమే రాశావు అని అంది వేద. నీకు సేవ చేస్తూ ఉంటే రోజంతా చేయించుకుంటావే, నాకు అంత ఓపిక లేదు. కానీ వెళ్ళవే, నిన్ను కదలకుండా ఉండమన్నందుకు ఇంకా బద్ధకంగా తయారవుతున్నావు. వెళ్ళు,
వెళ్ళి కాఫీ పెట్టి తీసుకురాపో నాకు అన్నాడు రుద్ర. మన పాప ఇప్పుడు బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్లా తయారైంది కాబట్టి అమాయకంగా రుద్రని చూస్తూ, కానీ నేను స్టెప్స్ దిగకూడదు కదా అని అంది. తమరిలా అంటున్నారనే ఆల్రెడీ లిఫ్ట్ కూడా రెడీ అయ్యింది, ఒకసారి బయటికి వెళ్ళి చూడిపో అని అన్నాడు రుద్ర. దొంగ సచ్చినోడు 4 రోజులు ప్రశాంతంగా పడుకుంటే ఓర్వలేడు అని అనుకుంది వేద తన మనసులో. నువ్వు అసలు బెడ్ మీద నుండి అయినా లేస్తున్నావా? లేవడం, తినడం, పడుకోవడం, ఇదే కదా నువ్వు చేస్తున్నది అన్నాడు రుద్ర. కుళ్ళు నీకు పే అని వెనక్కి తిరిగి గారంగా, ఓయ్ లాల చేపించొచ్చు కదా, ఓపిక లేదు బావా నాకు అంది వేద వాష్రూమ్ డోర్ పట్టుకొని అటు ఇటు ఊగుతూ క్యూట్గా రుద్రనే చూస్తూ కళ్ళు టపటపా కొడుతూ. ఆమె వేషాలకి రుద్ర అతడి నడుము మీద చేతులు పెట్టుకొని వేదనే చూస్తూ, ఇప్పుడు నువ్వు నన్ను రెచ్చగొట్టడం అవసరమా అన్నాడు. అరే నేనేమైనా రెచ్చగొడుతున్నానా? ఓపిక లేదు, స్నానం చేపించమన్నాను. కడుపుతో ఉన్న పెళ్ళం ఇంత ప్రేమగా స్నానం చేపించమంటే కూడా నీకు చేత కావడం లేదు కదా అని అంది వేద బుంగమూతి పెట్టుకొని రుద్రని చూస్తూ. ఎందుకే ఇప్పుడు నన్ను టెంప్ట్ చేయాలని చూస్తున్నావు? నేనేం నిన్ను ఏం చేసే పొజిషన్ కాదే నీది అన్నాడు రుద్ర. నేను కూడా నన్ను ఏదో చేయమని చెప్పట్లేదు, జస్ట్ లాల చేపించమని మాత్రమే చెప్తున్నాను. ఇవాళ ఏదో ఒకటి నేను చేసే వరకు నువ్వు ఊరుకునే లేవు కానీ పద ఇక అన్నాడు రుద్ర. అలాగే అని పాప చక్కగా టవల్ పట్టుకొని వాష్రూమ్లోకి వెళ్ళి డ్రెస్ తీసేసి టవల్ కట్టుకొని స్టూల్ మీద కూర్చొని రుద్ర కోసం వెయిట్ చేస్తూ ఉంది కూని రాగాలు తీస్తూ. మనోడు షర్టు తీసేసి లోపలికి వచ్చి, దేవుడా ఇది టవల్ మీద ఉంటేనే ఏదో అవుతుంది, దీనికి ఇంకా స్నానం చేయిస్తే ఇంకా ఏమవుతుందో నా బాడీలో అనుకొని బాడీలో హార్మోన్స్ చక్కగా డిస్కో డ్యాన్స్ చేస్తూ ఉంటే వాటిని అణిచివేస్తూ వేదకి స్నానం చేపించాడు రుద్ర. పాప మాత్రం రుద్ర అవస్థ చూసి వేద లోపలే నవ్వుకుంటూ ఉంటుంది. ఆమెకి పూర్తిగా స్నానం చేపించి మళ్ళీ అతడే టవల్ కట్టి ఆమెను ఎత్తుకొని బెడ్ మీదకి తీసుకువచ్చి ఇక ఆగలేక ఆమె పక్కన పడుకొని వేద పెదాలు అందుకున్నాడు. ఆ ముద్దుకి వేద కూడా రెస్పాండ్ అవుతూ రుద్ర కన్నా ఎక్కువగా వేద ఆ ముద్దులో లీనమవుతూ ఉంటే 10 నిమిషాల పాటు ఆ ముద్దు కొనసాగించి దానికన్నా ముందుకు వెళ్ళడం ఇష్టం లేక రుద్ర ఆమె పెదాలను వదిలి ఆమెను గట్టిగా హత్తుకున్నాడు. రుద్ర ముద్దుని ఆపేసరికి వేద ఏడుపు మొహం పెట్టుకొని, ఎందుకు వదిలావు అని అంది. అదేం ప్రశ్ననే పిచ్చి మొహమా, అంతకన్నా ముందుకు వెళ్ళే పొజిషన్లో ఉన్నావా నువ్వు అన్నాడు రుద్ర. హా అని రాగాలు తీస్తూ, కానీ నాకు కావాలి అనిపిస్తుంది అని అతడిని మీదకి లాక్కుంటూ ఉంది వేద. పిచ్చి పిచ్చి వేషాలు వేయకే, కాస్త చూసుకొని లాగవే. అబ్బా ఇంకొక ముద్దు ఇవ్వచ్చు కదా అని వేద చాలా స్లోగా అడిగింది. ఈసారి ముద్దు పెడితే ముద్దుతోనే ఆగది, అది ఇంకెక్కడికో వెళ్తుంది. అది నీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు కానీ వదులు, పైగా నొప్పి తట్టుకోలేవు నువ్వు ఇప్పుడు. తట్టుకునే పొజిషన్లో కూడా లేవు అన్నాడు రుద్ర. నొప్పంటూ భయపడతానా, తీపి గాయాలు చేస్తున్నా అని వేదనే రుద్ర మీదకి వస్తూ ఉంటుంది. ఆమె వేషాలకి రుద్ర నవ్వుకుంటూ బయటికి మాత్రం సీరియస్గా ఫేస్ పెట్టి, ఇదే మాట ఆఫ్టర్ డెలివరీ చెప్పవే, అప్పుడు చెప్తాను నీ సంగతి అన్నాడు. ఆహా నాకు ఇప్పుడే కావాలి అని ఉంది, నువ్వు చెయ్యి వేసాక కూడా నా బాడీ రియాక్ట్ అవ్వకుండా ఉంటుందా?
మరెందుకు ఎప్పుడు ముద్దు పెట్టావు? నువ్వు ముద్దు పెట్టడం వల్ల నాకు ఇంకా ఏదో కావాలి అని అనిపిస్తుంది. ప్లీజ్ ఇంకొక ముద్దు ఇవ్వచ్చు కదా. వేద, అసలే ఫీలింగ్స్ అన్ని తొక్కేసుకుంటున్నాను. ఇప్పుడు నన్ను రెచ్చగొట్టేలా చేయకే నువ్వు. ఆహా అని రావయ్య ముద్దుల బావ అని పాడుతూ వేద రుద్ర మీదకి పాకుతూ ఉంటే, అది బావ కాదేమోనే అన్నాడు రుద్ర. అబ్బా ఏదో ఒకట్లే బావా అని ఆమె పెదాలను రుద్ర పెదాలకు తగిలిస్తుంది. ఉఫ్ దేవుడా అనుకొని వేదని సరిగ్గా పడుకోబెట్టి రుద్రనే అతడి వెయిట్ పడకుండా ఆమె మీదకి వెళ్ళి అతడి చేతుల మీద అతడి బరువుని బ్యాలెన్స్ చేసుకుంటూ, ఎందుకు ఇలా టెంప్ట్ చేస్తున్నావు చెప్పవే. ఇప్పుడు నేను నీ దగ్గరికి రావడం నీ ఆరోగ్యానికి అంత మంచిది కాదే అన్నాడు రుద్ర. పైగా నీ పొజిషన్ ఏంటే అలా మీదకి వస్తున్నావు హా అని వేద మూతి మీద ఒక్కటి వేశాడు. మరి నాకేదో కావాలనిపిస్తుంది కదా అంది వేద బుంగమూతి పెట్టుకొని రుద్ర ఛాతి మీద ఆమె వేలితో గీతలు గీస్తూ. అనిపిస్తే ఇప్పుడు అన్నీ మూసుకొని పడుకోవాలి కానీ ఇలా నన్ను రెచ్చగొట్టకూడదు. నేను దగ్గరికి వస్తే తట్టుకునే పొజిషన్ ఏనా నీది చెప్పు అన్నాడు రుద్ర. తట్టుకుంటాను, నాది చాలా స్ట్రాంగ్ బాడీ తెలుసా అంది వేద పెద్ద పోజులు కొడుతూ. అవునా, ఒకసారి మన నైట్ బెడ్ టైమ్స్ గుర్తు తెచ్చుకోవే. నేను దగ్గరికి వస్తే చాలు ఏడ్చిక చాలు అని వద్దు అని వేషాలు వేసి రాగాలు తీస్తూ ఉంటావు. ఇప్పుడు నువ్వు నన్ను తట్టుకునే పొజిషన్లో ఉన్నావు. ఈ టైంలో నార్మల్ టైంలోనే వద్దు చాలు బావా అని చావగొట్టేదానివి నన్ను. ఇప్పుడు మాత్రం ఎలా ఎక్కడి నుండి వచ్చిందే నీకు ఎనర్జీ తిక్క మొహమా. వేషాలు వేయకుండా సైలెంట్గా ఉండు అర్థమైందా. తోలు తీస్తా లేకపోతే. సైలెంట్గా ఉన్నవాడిని సైలెంట్గా ఉండనివ్వు. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు అని ఆమె బాడీ డైరెక్ట్గా అతడి బాడీని తాకుతూ ఉంటే రుద్ర బాడీలో కూడా ఫీలింగ్స్ నాగిని డ్యాన్స్ చేస్తూ ఆమెని ఏదో ఒకటి చేయమని పోరు పెడుతున్నా కూడా భార్యది ఆ పొజిషన్ కాదు కాబట్టి ఆమె మెడవంపున చేరి ఆమెకి గిలిగింతలు రేపి కాసేపు ఆమె హత్తుకొని ఆమె పెదాలు అందుకొని ఆ ముద్దులోనే ఇద్దరి ఫీలింగ్స్ అన్నీ తీర్చేసుకొని అప్పుడు ఆమెని అతడి ఎద మీద పడుకోబెట్టుకున్నాడు రుద్ర బెడ్ మీద పడుకొని. కింది పెదవికి బొక్క పడ్డాక కానీ మన పాప సైలెంట్ అవ్వలేదు. ఆమె పెదాలని తడుముకుంటూ రుద్రని గిల్లుతూ ముద్దు పెట్టమన్నాను కానీ ఇలా బ్లడ్ వచ్చేలా కొరకమని అనలేదు నిన్ను అని అంది. నా ముద్దు అలా ఉంటుందని తెలిసి కూడా ఎందుకే మళ్ళీ వేషాలు అని అతడి ఫోన్ మోగుతూ ఉంటే లిఫ్ట్ చేసి హలో మమ్మీ అన్నాడు రుద్ర. ఏంట్రా అది ఇంకా లేవలేదా? బాగానే ఉంది కదా, ఇంతసేపు పడుకుందేంటి ఇవాళ అని అడిగారు మీనాక్షి గారు కాస్త కంగారుగా కోడలి గురించి. లేచింది మమ్మీ ఇప్పుడే. నీ కోడలికి ఏదో కావాలి అంటే ఇస్తున్నాను అన్నాడు రుద్ర వేదని చూస్తూ నవ్వుకుంటూ. రుద్ర మాటకి వేద కళ్ళు పెద్దవి చేసి రుద్ర బుగ్గన ఒక్కటి ఇచ్చి అతడి నోటిని మూసేస్తుంది. ఏం కావాలంట్రా అని అడిగారు మీనాక్షి గారు అటువైపు నుండి. ఏమో నువ్వే అడుగు ఇదిగో అని రుద్ర వేద చెవి దగ్గర మొబైల్ పెట్టాడు నవ్వుతూ. అత్తయ్య నాకు ఆరెంజ్ జ్యూస్ కావాలి, నేను కిందికి వస్తున్నా, చేసి పెట్టవా? వస్తున్నా అనేసి ఫోన్ కట్ చేసి ఓయ్ అత్తయ్యతో ఏం చెప్తున్నావు అని రుద్రని గిల్లుతూ లేచి కూర్చుంది వేద. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.